తెలంగాణలో ప్రెషర్ పాలిటిక్స్ మొదలయ్యాయా? కాంగ్రెస్ బీజేపీల మధ్య సరికొత్త గేమ్ స్టార్ట్ అయిందా? ప్రధానమంత్రి టూర్ పేరుతో బీజేపీని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ పక్కా స్కెచ్ ని వర్కౌట్ చేస్తుందా? ఏ రూపంలో దాన్ని అమలు చేయాలనుకుంటోంది? అసలేంటా ప్రెషర్ పాలిటిక్స్? ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనపై రాష్ట్ర బీజేపీ చాలా ఆశలు పెట్టుకుంది. అదే సమయంలో ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కౌంటర్ పాలిటిక్స్ మొదలుపెట్టింది. బీజేపీ మీద ప్రెషర్ పెంచేలా పొలిటికల్ అజెండాకు పదును పెడుతోంది. బీసీ కులగణన అంశాన్ని వర్కౌట్ చేస్తున్న కాంగ్రెస్ జనగణనలో ఓబీసీ లెక్కలు కూడా తేల్చాలన్న అంశాన్ని హైలైట్ చేస్తోంది. ఆ విషయంలో బీజేపీ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందంటూ విమర్శిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. ఓబీసీ లెక్కల విషయంలో బీజేపీ వైఖరికి నిరసనగా కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఆమరణ దీక్ష చేయాలని డిసైడ్ అయ్యారు. ప్రధాని తెలంగాణ పర్యటనకు ఒకరోజు ముందే దీక్షకు దిగుతున్నట్లు ప్రకటించారు హనుమంతరావు. దీనికి తోడు మరో 2 అంశాలను కూడా సీరియస్ గానే ప్రస్తావించాలని డిసైడ్ అయింది కాంగ్రెస్. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై సీబీఐ విచారణ కోరుతూ ఇప్పటికే ఒత్తిడి పెంచుతోంది. సీబీఐ ఎంక్వైరీ కోసం 8 నెలల కిందటే రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసినా ఇప్పటి వరకు కేంద్రం ఎందుకు స్పందించలేదన్న అంశాన్ని హైలైట్ చేస్తూ బీజేపీని కార్నర్ చేయబోతోందట హస్తం పార్టీ. దానికి తాజాగా మరో అంశాన్ని కూడా యాడ్ చేసింది రేవంత్ సర్కార్. బీఆర్ఎస్ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్ల అవకతవకలపై సీబీఐ దర్యాప్తును కోరాలని ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయించారు. దానికి సంబంధించిన నివేదిక కూడా ఇవాళ రేపో కేంద్రానికి వెళ్లనుంది. అలాగే తెలంగాణకి కేంద్రం నుండి రావాల్సిన మద్దతుపై కూడా బీజేపీని ఇరకాటంలోకి నెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడమంటూ ఇప్పటికే అనేకసార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులకు వినతి పత్రాలు ఇస్తున్నారు సీఎం రేవంత్. దీనికి తోడు తాజాగా హైదరాబాద్ మెట్రోను ఎల్ఎన్టీ నుంచి సర్కార్ టేక్ ఓవర్ చేసుకుంది. అందులో ఫేజ్ 2 విస్తరణ కోసం కేంద్రం నుంచి ఇంకా అనుమతి రావాల్సింది. దీన్ని కూడా సీరియస్ గా తీసుకున్నారట సీఎం. ఇలా రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాలను ముందుకు తీసుకొచ్చి ప్రధాని టూర్ సెంట్రిక్ గా బీజేపీని టార్గెట్ చేయాలనుకుంటోంది కాంగ్రెస్. దీంతో ఈ ప్రయత్నాలపై కమలం రియాక్షన్ ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ పెరుగుతోంది రాజకీయ వర్గాల్లో.